రాజులకే రాజు రైతన్న అనే షార్ట్ ఫిల్మ్ మేము తీయడం జరిగింది. అందులో నటులుగా వీళ్ళంతా కూడా యాక్ట్ చేయడం జరిగింది. దివిలి కాకినాడలో షూటింగ్ చేశాము. యూట్యూబ్ లో ఆదివారం నైట్ అప్లోడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చూసి మాకు లైకులు కామెంట్లు కూడా పెడుతున్నారు, చాలా బాగా చేశామని. మీరందరూ కూడా ఆ షార్ట్ ఫిల్మ్ చూసి లైక్ చేయాలని ఆశిస్తున్నాము. అలాగే కామెంట్ కూడా చేయండి. ఒక రైతన్నకి ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది ఆ సాంగ్ లోను ఆ మూవీలోను చూపించడం జరిగింది. రైతన్నకి చెందాల్సిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ గా రావట్లేదు ప్రభుత్వం నుంచి అని మేము చూపించాము. ఏ ప్రభుత్వం వచ్చినా సరే రైతన్నను ఆదుకోవాలి. రైతే రాజు అని బిరుదిస్తున్నారు తప్ప రైతుకి ఎక్కడా న్యాయం జరగట్లేదు. కౌలు రైతు ఎప్పుడు కౌలు రైతుకి అలాగే మిగిలిపోతున్నాడు. పొలం ఉన్న రైతుకి అన్ని చెందుతున్నాయి. గవర్నమెంట్ ఏమైనా పథకాలు పెడితే పొలం ఉన్న రైతులు చెందుతున్నాయి, కానీ కౌలు రైతుకి ఎటువంటి చెందట్లేదు అనే విషయం మీద మేము తీసాము. ఈ విషయంలో మేము షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేద్దాము అనుకునే లోపే పవన్ కళ్యాణ్ గారు మండపేట రావడం జరిగింది. మండపేట వచ్చి కౌలు రైతులకి గుర్తింపు కార్డు ఇస్తానని చెప్పడం జరిగింది. మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే రైతును కాపాడుకుంటే మన రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చు, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవచ్చు, మనము ప్రశాంతంగా జీవించవచ్చు అనే ఒక కాన్సెప్ట్ మేము చేయడం జరిగింది. మీరందరూ కూడా ఆ కాన్సెప్ట్ చూసి మా అందరికీ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.